హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనం సింగిల్ ఫుట్తోనే కాకుండా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి. బ్లౌజ్లోని మోడల్స్ అంటే మనకి లైనింగ్ బ్లౌజ్ కానీ బోట్ నెక్, హై నెక్, అలాగే ప్రిన్సెస్ కటింగ్ నేర్చుకోవాలంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు నాతో మాట్లాడుతూ లైవ్లోనే క్లియర్ చేసుకోవచ్చు. జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే కనుక స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సరేనండి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్కి మనం 1 ఇంచు వెడల్పుని టిష్యూ క్లాత్తో నేను పైపింగ్ క్లాత్ అన్నది కటింగ్ చేశాను. ఇప్పుడు ఈ పైపింగ్ని ఒక 1/4 ఇంచు వెడల్పుని ఇలాగ క్లాత్కి ఇలా పెట్టి ఫస్ట్ ఒకవైపు స్టిచ్చింగ్ చేయాలి. ఇది నార్మల్ పాదంతోనే మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనండి. ఇప్పుడు చూడండి, ఇలా మనం ఈ నార్మల్ పాదంతోనే మనం ఏమీ జరపాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుట్టు మాత్రం ఎప్పుడూ మీరు వేసుకునే కుట్టు కన్నా కొద్దిగా చిన్న కుట్టు వేసుకోండి. సరేనా. ఇప్పుడు ఈ 1/4 ఇంచ్ అన్నది ఇలా ఒక అంచుకు మాత్రమే మనం ఫోల్డ్ చేసి థ్రెడ్ని పెట్టి ముందు థ్రెడ్ మీద కూడా కుట్టు పడేటట్టుగా అడ్డుగా ఒక కుట్టు వేసి ఆ తర్వాత ఈ ఇటువైపుకి ఇలా లాగి, అంటే నీడిల్ కింద ఉండగానే పాదాన్ని ఎత్తి మన యాంగిల్కి ఇలా మార్చుకుని ఇప్పుడు పాదాన్ని దించి థ్రెడ్ పక్క నుంచి స్టిచ్చింగ్ వేయండి. థ్రెడ్ పక్క నుంచే స్టిచ్చింగ్ వేయడం వల్ల ఏంటంటే మీకు ఇక్కడ థ్రెడ్కి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది క్లియర్గా వస్తుంది. అలాగే మీ బ్లౌజ్కి మీరు థ్రెడ్ పైపింగ్ మీకు ఎంత పడుతుంది అన్నది ఇలా అంచనాగా ఇలా కొలుచుకోండి. సరేనా. ఇలా కొలుచుకొని దానికన్నా మీకు థ్రెడ్ పైపింగ్ ఎంత వేయాలనుకుంటున్నారో దానికన్నా కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టే మీరు కొలుచుకుని థ్రెడ్ పైపింగ్ అన్నది వేసుకోండి. మళ్ళీ మధ్యలో జాయింట్లు అన్నవి వేస్తే బాగోదు. సరేనండి. ఈ రకంగా మనకి క్లాత్ ఎంత కావాలన్నది కూడా అంచనా తీసుకుని థ్రెడ్ పైపింగ్ ముందే వేసేసుకోండి. హ్యాండ్స్కైనా ఇదే థ్రెడ్ పైపింగు, అలాగే నెక్ కన్నా ఇదే. ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ అన్నది ఇలా పెట్టి ముందు స్టిచ్చింగ్ చేసేయాలి. కుట్టు అనేది ఇలా థ్రెడ్కి పక్కనే పడేటట్టుగా నెమ్మదిగా చిన్న చిన్న కుట్టు అన్నది వేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఇలా రెడీ అయిన తర్వాత ఇది చూసారు కదా, ఈ రకంగా వస్తుందండి. మనకి ఎక్కడి నుంచి ఒకవైపు 1/4 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి థ్రెడ్ స్టిచ్ చేసాం కదా. స్టార్టింగ్లో నాకు అది ఇక్కడ లూజ్ వచ్చింది కాబట్టి అక్కడ ఆ ముక్క కటింగ్ చేసి తీసేస్తున్నాను. సరేనా. ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, మనకి అంచు ఉంది చూసారా, అంచు దగ్గర నుంచి ఇలా మనకి ఈ ఖర్చు ఉంది చూసారా, 1/4 ఇంచ్ మనం ఫోల్డ్ చేసామా, ఈ అంచు అన్నది బ్లౌజ్ వైపుకి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళాలి. అలాగే మనం ఎటు నుంచి అయితే స్టార్ట్ చేసామో థ్రెడ్ పైపింగ్ వేయడం అక్కడి నుంచి కాకుండా ఎండింగ్ పాయింట్ ఇక్కడ స్టార్టింగ్లోకి వస్తుంది. సరేనా. ఇప్పుడు ఆ థ్రెడ్ పైపింగ్ ఏంటంటే మనకి ఖర్చులు ఉన్నది చూసారా, ఈ ఖర్చులు ఉన్నది బ్లౌజ్ వైపుకు ఉండాలి. ప్లెయిన్గా ఉన్నది బ్లౌజ్ పైన ఇలా వస్తుంది అనమాట. సరేనా. ఈ రకంగా మనం పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేయాలి. కానీ మనకి ఇలా పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఈ చూసారు ఖర్చు ఉన్నది చూసారా, ఇది బ్లౌజ్ వైపుకి ఉండాలి. ఇలా పెట్టినప్పుడు ఖర్చు ఎంతవరకు ఉంది ఏంటనేది మీకు కనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చాక్ తీసుకుని కరెక్ట్గా మనకి హెమ్మింగ్ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ చేసుకున్న మనకి మెడ అన్నది 1/4 ఇంచ్ ఖర్చులకి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ 1/4 ఇంచ్ ఖర్చులకి మొత్తం మెడ అంచు నుంచి, అంటే 1/4 ఇంచ్ అంటే ఒక 2 గీతలు అంత వెడల్పు అనమాట. అంచనాగా మీకు తెలిస్తే 1/4 ఇంచ్కి మార్కింగ్ చేయండి, లేదంటే ఇంచు టేప్తో కొలుచుకుంటూ అక్కడక్కడ ఇలా లైన్ గీసుకుంటూ వెళ్ళిపోండి. సరేనా. 1/4 ఇంచ్ మార్జిన్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా మీకు మెడ అన్నది మీరు ఏ మోడల్లో అయితే మీరు కటింగ్ చేస్తే ఆ మోడల్లోని ఇది స్టిచ్చింగ్ అన్నది 1/4 ఇంచ్ మార్జిన్తో వస్తుంది. నెక్ డిస్టర్బ్ కాదనమాట. సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి స్టార్ట్ చేసుకుందాం. హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు వెయ్యక ముందే థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు ఉన్నది ఇలాగ కరెక్ట్గాని ఈ థ్రెడ్ పైపింగ్ ఒక 1/2 ఇంచ్ అనేది ముందుకి వదిలేసి స్టార్టింగ్లోని అప్పుడు చూసారు కదా, ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేశారనుకోండి, థ్రెడ్ ఎక్కడి నుంచి ఉందో మనకు ఒక అంచనా తెలుసు, థ్రెడ్ పక్క నుంచి కుట్టు అనేది మనకి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ మీద థ్రెడ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ
స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట. ఇది కూడా చిన్న కుట్టు మీదే ఉండాలి. ఇక్కడ ఈ థ్రెడ్ ఈ అంచు ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద థ్రెడ్ ఉండేటట్టు చూసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయడమే. ఇప్పుడు ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా వెనక్కి తిప్పితే ఇలా మనకి థ్రెడ్ పైపింగ్ అన్నది ఇలా రెడీ అవుద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి పావించి కట్ మనకి ఇక్కడికి వచ్చింది చూసారు కదా, మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే లైన్ మీద స్టిచ్చింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ సమానంగా కటింగ్ చేసేయండి మిగిలింది. ఇప్పుడు ఈ పావించి మార్జిన్ ఉంది చూసారా, ఈ పావించి మార్జిన్కి ఈ హెమ్మింగ్ బెల్ట్ని ఇలాగా ఫోల్డ్ చేస్తాం మిగిలిన అంచుని. ఆ తర్వాత ఇక్కడ టైట్గాని ఇక్కడ లూజ్ వదిలేకుండా ఇలా చూసుకోండి నీట్గాని. ఆ తర్వాత ఈ అంచుని ఇలా తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇది ఇప్పుడు ఏ ఫోల్డింగ్ అయింది, మన హెమ్మింగ్ బెల్ట్ చేస్తాం చూసారా, సేమ్ అదే ఫోల్డింగ్. ఇప్పుడు మీకు ఏమన్నా ఇలాంటి డిజైన్స్ ఉన్న క్లాత్ అనుకోండి, స్టిచ్చింగ్ చేసేసుకోండి. లేదు నాకు ప్లెయిన్గా ఉంది సిల్క్ క్లాత్ మనకి కుట్టు కనిపిస్తుంది బయటకు అన్నప్పుడు ఇప్పుడు ఇలా పట్టుకుని నీట్గా ఇలా హెమ్మింగ్ చేసేసుకోవడమే. మన హెమ్మింగ్ బెల్ట్ వేసుకున్నట్టుగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవడం, ఇలా హెమ్మింగ్ చేసుకుంటూ వచ్చేయడం అంతే. మీకు ఆటోమేటిక్గా థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. నేనైతే స్టిచ్చింగ్ చేసేస్తాను సరేనండి. ఇక్కడ మనకి డిజైన్ క్లాతే ఉంది, ఏమి కనిపించేది చేసేది ఏమీ లేదు. కాబట్టి ఇది కూడా పాదం ఖర్చు వెడల్పుని ఈ కుట్టు అనేది వస్తే మెడ కూడా అందంగా వస్తుంది. ఎప్పుడు కూడా మనం పాదం ఖర్చు అనేది ఎప్పుడైతే తీసుకున్నామో ఈ మెడ అంచు కూడా పాదం ఖర్చే ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ఈ ఖర్చుకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా తీసుకురావాలి. దీనివల్ల ఏంటంటే లోపల వైపు కూడా హెమ్మింగ్ బెల్ట్ కూడా మీకు ఒకే లెవెల్లోకి వస్తుంది. అప్పుడు బయటను వేసిన టాప్ స్టిచ్ కూడా అందంగా డబుల్ స్టిచ్ వేసినట్టుగా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఈ కుట్టుకి నార్మల్ కుట్టులోకి పెట్టేసుకోండి, మరి చిన్న కుట్టు ఏమీ అవసరం లేదు. మామూలుగా మనం బ్లౌజులకు స్టిచ్చింగ్ ఎలా చేస్తామో సేమ్ మీ మిషన్ ఎలా ఏ కుట్లో ఉందో ముందు ఆ కుట్లోకి తెచ్చేసుకోండి. చూసారు కదా, రాంగ్ సైడ్ వైపు కూడా మీకు ఎంత మంచి ఫినిషింగ్ అన్నది వస్తుంది. సరేనండి. ఇప్పుడు రైట్ సైడ్ వైపు చూద్దాం. ఇలా థ్రెడ్ పైపింగ్ అన్నది ఈ రకంగా వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మీరు నార్మల్ మిషన్తో కూడా ఇలా నీట్గా థ్రెడ్ పైపింగ్ అన్నది వేసేసుకోవచ్చు. ఇది చూడండి. అలా మీకు ఎప్పుడైతే సింగిల్ ఫుట్ లేదు రాలేదని అనుకుంటారో మన వర్క్ ఆపకుండా సింగిల్ ఫుట్ లేకుండానే నార్మల్ ఫుట్తో థ్రెడ్ పైపింగ్ వేసేసుకోండి.